మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా అంజిబాబు గారు, మదనపల్లి రేట్స్ పెరగలేదన్నా మదనపల్లి రేటు వాళ్ళు పెరిగింది. నిన్న టాప్ అండ్ టాప్ 220 రూపాయలు పడింది. ఈరోజు టాప్ అండ్ టాప్ 270 రూపాయలు ఒక లాటు. 200, 220 చాలా లాట్లు పడ్డాయి. దిగుబడి తగ్గింది, దాంతో ధర పెరిగిందన్న మదనపల్లి మాటలు మాత్రం ఇవాళ నిన్నటితో పోలిస్తే ధర ఒక 20 రూపాయలు పెరిగింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే కోలార్ తమ్ముడు వినోద్ కుమార్, అన్నా రేట్స్ లేవు, రైతులు అమ్మాలు అన్నా రేట్స్ లేవు, రైతులు ఏమవ్వాలో ఏమో దేవుడా, ధరలేమి లేవు, అన్నదాత పరిస్థితి ఏమవుతుందేమో అని ఆయన కామెంట్ పెట్టారు. ఇక దేవేంద్ర గారు, అన్నా నేను ఒక నర్సరీ ఓనర్ని మరియు రైతును కూడా. నేను కూడా 10 ఎకరాల టమోటా పండిస్తాను. ఎక్కువ నాటారు, ఎక్కువ అంటున్నారు. ఎలా నాటుతారన్న నర్సరీలు ఫిబ్రవరి 15 నుంచి నార్లు పోతున్నాయి. ఒక నెలకి నర్సరీ కెపాసిటీ ఎంత ఉంటే అంత నారు దొరుకుతుంది. ప్రతి సంవత్సరం మార్చి, ఏప్రిల్, మే 3 నెలలు నార్లు ఫుల్గా ఇకపోతే ఈ సంవత్సరం 10% నర్సరీలు పెరిగి ఉండవచ్చు. అంతేగాని నార్లు ఎక్కడా బయట తెచ్చి నాటలేదు. ఈ నెల నాటిన నారు కాయలు అయిపోతాయి. రెండవ లాటు నాటిన నారు వచ్చేసరికి మొదటి లాటు కాయలు అయిపోతాయి. నేను నర్సరీ ఓనర్ ప్లస్ రైతుని, అందరూ ఎక్కువ అంటున్నారు. ఎక్కడి నుంచి నాటుతారన్నా ఫిబ్రవరి 10 నుంచి నార్లు పోతున్నాయి. ఒక నెలకి నర్సరీ కెపాసిటీ ఎంత ఉంటే అంతే నారు దొరుకుతుంది. బయట ఎవరు నారు తెచ్చి నాటలేదు. మరి ఎక్కువ ప్లాంటేషన్ ఎక్కడ జరిగింది? ఫస్ట్ లాట్ వేసిన కాయలు అయిపోయిన తర్వాత సెకండ్ లాట్ నారు వస్తాయి. కాబట్టి అందరూ అంటున్నట్టు భారీ ప్లాంటేషన్ కాదని దేవేంద్ర గారు అంటున్నారు. కానీ అన్న ఈ సంవత్సరం మాత్రం ప్లాంటేషన్ భారీగా జరిగిందన్న. మీరు చెప్పే లాజిక్ బాగానే ఉంది. నర్సరీలు పెరిగాయి కాబట్టి మీరే అంటున్నారు ఈ సంవత్సరం 10% నర్సరీలు పెరిగాయని చెప్పి. మరి పెరిగిన 10% నర్సరీలు కానివ్వండి, మీవి కానివ్వండి, ఎక్కడ కూడా నారు అనేది ఆగలేదు, పెడుతూనే ఉన్నాయి కదా. మొత్తం మీద మాత్రం ఈసారి ప్లాంటేషన్ బాగా జరిగిందన్న మీ కామెంట్లో ఉంది. ఈ సంవత్సరం 10% నర్సరీలు పెరిగాయి. ఆ పెరిగిన నర్సరీలు కానివ్వండి, పాత నర్సరీ కానీ అన్నింటిలో కూడా నారు ఎక్కడ నిలవలేదు, నారంతా కాలేదు. కాబట్టి ఈసారి మీరు చెప్పిన ప్రకారమే 10% నర్సరీ పెరిగి ఉంటే ప్లాంటేషన్ భారీగా జరిగింది. అన్నా మాది మేడిపల్లి, కూలింగ్ బాగుంది, పంటలు బాగా వస్తున్నాయి. రామాంజనాయుడు గారు, ఎస్ అన్న, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు వేడి ఉంది, ఉక్కపోతుంది. కానీ రాత్రి మాత్రం చల్లగానే ఉంది, వడగాలు లేవు. ఈ సందర్భంగా వాతావరణం కూలింగ్గానే ఉంది. రెడ్డి గారు, అన్నా రేట్స్ వెన్ విల్ ఇంక్రీజ్ దిస్ ఇయర్ 30 kg బాక్స్ 500 or 600 పాసిబుల్. ఈ సంవత్సరము పెద్ద బాక్సులు 30 kg బాక్స్, 30 kg కాదు 20 kgలే, 500, 600 ఇది సాధ్యమైన కాబట్టి అన్న 500 పెద్ద లెక్క కాదన్న. ఎప్పుడు ఇవే రేట్లు ఉండవు, ఎల్లకాలం ఈ రేట్లు కొనసాగు. ఆ 500 డోకాలు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఏదో ఒక నెలలో ఏదో ఒక సందర్భంలో 500 ఖచ్చితంగా పెడుతుంది, దాంట్లో అయితే డోకా లేదు. ఇక విఎస్ రెడ్డి గారు, ఎస్ సన్ డ్రైడ్ టమోటాస్ ఆర్ రిచ్ ఇన్ విటమిన్స్ అండ్ మినరల్స్ విచ్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. ఇక శెట్టి గారు, నేను ఆలుగడ్డ 3 ఎకరాలు వేసినాను, 50 kgల బిట్టు 500 నుంచి 600కు అడుగుతున్నారు. ఎలా అమ్మాలో అర్థం కావడం లేదు. ఒక ఆలుగడ్డే కాదన్నా ప్రతి ఒక్క కూరగాయ ఈసారి రైతులకు లాసే. నిజమే, కూరగాయ ధరలు తక్కువ ఉన్నాయి ఈసారి. దీనికి గుండూరు రామచంద్ర నిజమే కాబట్టి వాస్తవం. ప్రస్తుతం కూరగాయ ధరలు అన్ని కూరగాయలు కూడా ధరలు తక్కువగానే ఉన్నాయి. ఇక చివరిగా శెట్టి గారే, అన్నా ఈసారి అంతా దేవుడిపైనే భారం. క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఎండాకాలం ఉన్నట్లు లేదు, చలికాలం ఉన్నట్లుంది. కాబట్టి టమోటా రేట్లు ఈసారి దేవుడిపైనే భారం. ఇదైతే వాస్తవం ఎదురుచాడు జరిగింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాస్త ఎండ ఉంది. కానీ 7 గంటల తర్వాత అయితే వాతావరణం చాలా చల్లగా ఉంది. ఉదయం పూట అయితే చలి పుడుతుంది, ఎండాకాలం లేదు. నిజంగానే ఇది ఉదయం పూట కాస్త వేడిగా ఉన్నా కూడా రాత్రి పూట మాత్రం చల్లగానే ఉంది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. ఆకాశ దేశాల ఈ పాడు మాసాన అనే పాట నేను చెడిగిన షార్ట్ వీడియో చాలామంది అన్నదాతలు ఆదరిస్తున్నారు. ఇప్పటికి 9,000 వీక్షలు దాటాయి. కామెంట్లు కూడా బాగా పెడుతున్నారు. నన్ను అభినందిస్తూ కామెంట్లు పెట్టిన ప్రతి అన్నదాతకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.